సభకు నమస్కారములు. నా పేరు వై చెన్నకేశ్వర రెడ్డి. నేను ఒక సామాజిక కార్యకర్తను. ఈ ప్రాంతం అంతా మేము ఇప్పుడు చూడడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క ప్రాంతంలో కొండలు గుట్టలు కనపడకుండా పోతాయనేది మీరంతా చెప్పేటువంటి అంశం. అదేవిధంగా సోలార్ అంతా కూడా వచ్చింది. పారిశ్రామిక అభివృద్ధి కోసము రకరకాలుగా ప్రభుత్వాలు పాలసీలు చేస్తూ ప్రజలకు కూడా మేలు చేయాలనే ఉద్దేశం ఉంటుంది. ముఖ్యంగా మౌలిక సదుపాయాలు కావలసినటువంటి ఈ యొక్క మెటీరియల్ కోసము ఈ పర్మిషన్ కోసం వీళ్ళు అడుగుతూ ఉన్నారు. మెటీరియల్ లేకపోతే రోడ్లు రావడం కానీ ఇవన్నీ కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వము కొన్ని పాలసీలను ఏర్పాటు చేస్తుంది. ఆ పాలసీ ప్రకారము కొన్ని మైండ్లకు పర్మిషన్ ఇవ్వడం, అదేవిధంగా ప్రజలకు ఆరోగ్య సమస్యలు లేకుండా, వైల్డ్ అనిమల్కు ఇబ్బంది లేకుండా, టెంపుల్కు కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. ముఖ్యంగా ప్రభుత్వం అనేటువంటిది ప్రజల ఆరోగ్యము, ప్రజల బాగోగులు, రైతుల యొక్క బాగోగులు చూడాల్సిందే. రైతులకు ఎటువంటి పరిస్థితుల్లో నష్టం జరగద్దు. నష్టం జరగకుండా ఉండాలంటే, వాళ్ళ లైఫ్ బాగుండాలంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందే. అయితే మనము ఈ యొక్క వచ్చిన తర్వాత రాకముందు ఏ విధంగా ఉంటుందంటే, రాకముందు మనం చెప్తా ఉన్నాం దీనివల్ల ప్రాబ్లం అని మీరందరూ చెప్పింది కూడా మేము గమనించాం. ఇక్కడ టెంపుల్కు ప్రాబ్లం అని 50 మీటర్ల లోపు వరకు తీయడం అని రకరకాలుగా చెప్పారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, పర్మిషన్ అనేటువంటిది ఎవరి చేతిలో కూడా ఇక్కడ లేదు. కేంద్ర ప్రభుత్వము, మినిస్టర్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ క్లైమేట్ చేంజ్ వాళ్ళు మనం చెప్పినటువన్నీ కూడా చూసి వాళ్ళు కూడా ఒకసారి అధ్యయనం చేసి ఇవ్వాలన్నా వద్దా అనేటువంటిది చేస్తారు. కాబట్టి మనం అందరం కూడా మన యొక్క బాధ్యతలను చెప్పాలి. మనం తెలిసిన విషయాలన్నీ కూడా చెప్పినట్లయితే ఎంపీ అయితేనే దాని మీద చర్య తీసుకోవడానికి ప్రభుత్వము ముందుకు వస్తుంది. ఇప్పుడు చెప్పలేదనుకోండి, తర్వాత వాళ్ళు చేయరు. పర్మిషన్ వస్తుందా రాదా అనేది కాకుండా పర్మిషన్ వచ్చి మైన్ జరిగితే వచ్చే లాభాల గురించి నేను చెప్తాను. ఒకటి డిఎంఎఫ్ ఫండ్ ఉంటుంది, ఒకటి సిఎస్ఆర్ ఫండ్ ఉంటుంది. సిఎస్ఆర్ ఫండ్ అనేది బీదల కోసము ప్రొపోనెంట్ దగ్గర ఉంటుంది. అది వాళ్లకు చెందాలనేది మా నినాదం. రేడియస్ 10 కిలోమీటర్స్ ఎఫెక్టెడ్ గ్రామాల్లోనే ఖర్చు పెట్టాలనేటువంటిది మేము అడుగుతాం. డిఎంఎఫ్ ఫండ్ అనేది మీకు రోడ్లు కానీ బిల్డింగ్లు కానీ మీరు గవర్నమెంట్ను కలెక్టర్లను అడిగితే తప్ప రాదు. ఇక్కడ ఇన్ని మైన్లు ఉన్నా ఏమున్నా డిఎంఎఫ్ ఫండ్ను ఆ ప్రాంతంలో ఖర్చు పెట్టిన దాఖలాలు లేవు. కాబట్టి మీరు పంచాయతీలో తీర్మానం చేసుకొని ఉండే ఫండ్లు కానీ, లేదా ఈ ప్రాంతంలో డిఎంఎఫ్ ఫండ్ ఈ గుట్టల ద్వారా వచ్చినటువంటి టన్నుకి ఇంత వచ్చినటువంటి ఫండ్ కోసము మీరు కలెక్టర్ గారిని అర్జీ పెట్టి రోడ్డు వేయమని చెప్పి అడిగితే ఆ ఫండ్ అలాట్ అయితే అంత సులభంగా కావు. ఎందుకంటే ప్రభుత్వము చెప్పేదానికి, ప్రభుత్వ పాలసీలో పనిచేయించుకోవడానికి గట్టి నాయకులు, ఎన్జిఓలో ఎవరన్నా పోయి కలెక్టర్ గారి దగ్గర పోయి మాకు రోడ్డు ఈ విధంగా ఉంది, జనరల్ ఫండ్ కాకుండా డిఎంఎఫ్ ఫండ్ ద్వారా చేయమని అడిగితే తప్ప చేయరు. అదేవిధంగా ప్రొపోనెంట్ గారు గట్టి చర్యలు తీసుకొని ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడవలసిన బాధ్యత ప్రొపోనెంట్కి ఉంటుంది. అదేవిధంగా ప్రజలను ముందుగానే ఒప్పించాలి. ఇలా చేస్తున్నాం, దీనివల్ల ఇలా ఉంటుంది అలా అని చెప్పాలి. అదేవిధంగా టెంపుల్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా, రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తూ మీకు పర్మిషన్ వచ్చినట్లయితే మీరు ప్రజాక్షేమాన్ని, ప్రజల యొక్క క్షేమాన్ని, రైతుల క్షేమాన్ని చేయాలి. అదేవిధంగా బోర్ల ద్వారా వాళ్ళ బోర్లకు ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా నష్టపరిహారం కూడా ఇవ్వాలి. అదేవిధంగా రైతులకు ఏదైనా పొలంలో నష్టం జరిగితే ఈ మైన్ వల్ల అంటే వచ్చిన తర్వాత కానీ, లేదా ఏదైనా ప్రాబ్లం జరిగి ఉండినట్లయితే నష్టపరిహారం ఖచ్చితంగా ఈ ప్రొపోనెంట్ ఇవ్వాలని చెప్పి నేను రైతుల పక్షాన కోరుకుంటూ ఉన్నాం. మేము కూడా మళ్ళీ ఒకసారి అధ్యయనం చేస్తాం. ఈ మీరు చెప్పినటువన్నీ కూడా మేము నోట్ చేస్తున్నాం. మా యొక్క సలహా సూచనలు ఏంటంటే, ప్రభుత్వ పాలసీలను మనం గౌరవించవలసిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. ఎందుకంటే ప్రభుత్వము మన కోసమే ఉండేది. ప్రభుత్వము ఎక్కడి నుంచో వచ్చి ఈ రాళ్ళు తెచ్చి ఇవ్వదు. మన దగ్గర ఉన్నటువంటి సంపదనే మనకు పంచి మనకు సంక్షేమ కార్యక్రమాలు, అదేవిధంగా ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు రావాలి. డిఎంఎఫ్ ఫండ్ కానీ, ఇంకోటి కానీ, ఈ యొక్క ట్రాన్స్పోర్టు, రకరకాలుగా డైరెక్ట్ ఇండైరెక్ట్ ట్యాక్సుల ద్వారా డబ్బులు ప్రభుత్వానికి వస్తాయి. ప్రభుత్వం నడవాలంటే ఖచ్చితంగా ఇలాంటి మౌలిక సదుపాయాల కోసం, రోడ్ల కోసము కావాలి. కాబట్టి ప్రభుత్వ పాలసీ ప్రకారం వాళ్ళు చేస్తారు. ప్రజల పాలసీ
పాలసీ ప్రకారం ప్రజల పక్షాన మేము ఏం చెప్తామంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజల యొక్క అభిప్రాయాన్ని గౌరవించాలి. ఎందుకంటే ప్రజల అభిప్రాయాన్ని గౌరవిస్తూ ఇబ్బంది లేకుండా మైన్ చేసుకుంటే అవకాశం ఉండి పర్మిషన్ వస్తే చేయాలి. లేదంటే ప్రజాభిప్రాయం ఏదైతే అందరూ చెప్పినటువంటి అన్నీ కూడా ఢిల్లీకి యథాతథంగా పంపించాలని కోరుకుంటూ నేను ఇంతటితో విరమిస్తున్నాను. నమస్తే, థ్యాంక్ యూ వెరీ మచ్. నరసింహులు NGO.